టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే డేటా చౌర్యం కేసును తీసుకొచ్చిందన్నారు టీడీపీ నేత అశోక్ బాబు. అన్ని పార్టీలకు యాప్లు ఉన్నాయని, ఎవరి దగ్గర ఎక్కువ సమాచారం ఉందో చర్చకు రావాలన్నారు. ఉద్యమంలో చేసినట్లుగానే టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు అశోక్ బాబు. మేలు చేయడం కోసం, ఆ డేటాలో ఉన్న వ్యక్తుల యొక్క ఓట్లు తీసేయడం కోసం కానీ, ఆ బూత్ కమిటీలో ఉన్న మెంబర్స్ని ఏదో రకంగా ప్రలోభపెట్టో లేదంటే బెదిరించో రేపు ఎలక్షన్స్లో వాడుకోవడం కోసం కానీ ఈ డేటా చాలా అత్యంత కీలకం కాబట్టి ఆ డేటా ఎలా తీసుకోవాలనే ఒక రాజకీయ దురుద్దేశంతో చేసిన మాస్టర్ ప్లాన్ ఇది. అందులో భాగం తప్ప ఇందులో డేటా చోరీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలకు యాప్ ఉన్నాయి. టీఆర్ఎస్ మిషన్.com ఉంది, వైసీపీకి ఐప్యాక్ ఉంది, నమో యాప్ బీజేపీకి ఉంది. ఈ యాప్లో ఉన్న ఇన్ఫర్మేషను, సేవామాత్రలో ఉన్న ఇన్ఫర్మేషను ఎందుట్లో ఎక్కువ ఉంది, ఆ డేటా ప్రైవేట్ డేటానా పబ్లిక్ డేటానా, ఆ డేటా వాళ్ళకి ఎలా వచ్చిందనేది ఓ పబ్లిక్ ఎంక్వైరీకి రమ్మనండి. ఎవరి డేటా ఎవరు తీస్తుందనేది తేలుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఓటర్స్కి లెటర్స్ రాసింది. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? మాకు గతంలో 2009లో కానీ దాంట్లో కానీ అన్ని పార్టీల వాళ్ళు లెటర్స్ రాశారు. ప్రతి వ్యక్తికి లెటర్స్ వచ్చినాయి. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రైవేట్ డేటా అని, ఆధార్ కార్డుది ప్రైవేట్ డేటా అని ప్రజలను మోసపుచ్చి వీళ్ళు దాని నుంచి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు తప్ప అందుట్లో చట్టపరంగా చట్ట విరుద్ధంగా చేస్తున్నది ఏమీ లేదు. మీరు ఇటువంటి చర్యల వలన ప్రజల్లో ఉన్న సత్సంబంధాలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఉద్యమం ద్వారా ఎటువంటి ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. కాబట్టి ఎన్నికల్లో అటువంటి వాతావరణం తీసుకురావద్దని, మీకు వైసీపీ మీద అభిమానం ఉంటే జగన్కి అక్కడ ఏదన్నా పదవి ఇవ్వండి, లేదు మీరు ఎన్నికల్లో ఆయనకి ఎలా సహాయం చేస్తారో మాకు తెలుసు. మీరు సిట్ వేస్తే మేము అవసరం దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతాం. మీరు సిట్ అడగాల్సింది దీని మీద కాదు.